పౌలు అంటున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందు యేసుక్రీస్తు ప్రభు అనే సువాసన వెదజల్లుబడి నిమిత్తము. క్రీస్తు ప్రభుకి జ్ఞానము వెదజల్లబడాలి, వ్యాప్తి చెందించబడాలి. అది ఒక సువాసన, ఫ్రాగ్రెన్స్, సేవర్ అనే పదాలు అక్కడ ఉపయోగించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానము సువాసన కలిగించే జ్ఞానం. మన జీవితాల్లో క్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానాన్ని వెదజల్లు వారంగా మనం ఉన్నామా? విజయోత్సవంతో దేవుడు మనల్ని నింపాడు. ఎంతోమంది ఇప్పటికీ కూడా ఓటమిలో ఏడ్చేవాళ్ళు, నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఈ పాపం నుండి నేను విడుదల పొందలేను, ఈ బంధకాల నుంచి నేను బయటకు రాలేను, ఈ ఎడిక్షన్లోంచి నేను బయటకు రాలేను. అపవాదంటే నువ్వు బయటకు రాలేవు ఎడిక్షన్ నుంచి. ఒక త్రాగుడు కావచ్చు, ఒక ధూమపానం కావచ్చు, లోక సంబంధ విధానాలు కావచ్చు. కొంతమంది బానిసలైపోయి బయటకు రాలేక చాలామంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ప్రతిరోజు త్రాగకుండా నిద్రపోయేవాడు కాదు. త్రాగుడికి ఎంత బానిస అంటే కుటుంబాన్ని నిర్లక్ష్య పెట్టేశాడు, భార్యను పట్టించుకునేవాడు కాదు, పిల్లలను పట్టించుకునేవాడు కాదు, ఉద్యోగ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ త్రాగుడు వలన కాన్సన్ట్రేషన్ అంతా పోయింది. ఇంక అందరూ అనే మాట ఏంటంటే, ఇతన్ని ఏ ఒక్కరు విడుదల చేయలేరు, ఏ ఒక్కరూ అతను విడిపించలేరు, ఇతని జీవితం అంతా ఇంతే, ఈ నాశన కోపంలోనే బ్రతకాలని ప్రతి ఒక్కరు అతను చూసి ఒక మాటలో చెప్పాలంటే డిక్లేర్ చేశారు అవన్నీ కూడా. కానీ దేవుని దగ్గరికి వచ్చాడు, ప్రభు సువార్త విన్నాడు. యేసు ప్రభు మాటలు ఒక వ్యక్తిని బాగు చేసేవా కానీ పాడు చేసేవైతే కాదు. ఒక వ్యక్తిని నిలబెట్టే మాటలే కానీ ఒక వ్యక్తిని పడగొట్టే మాటలు కాదు. ఎప్పుడైతే ఆ వ్యక్తి తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాడో, దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకుని మారుమనసు పొంది రక్షణ పొంది నూతన జన్మానుభవంలోనికి వచ్చాడో, అతని జీవితంలో దేవుడిచ్చిన విజయం ఎంత గొప్పది అంటే, ఈరోజు ఆ వ్యక్తి దేవుని కొరకు ఎంత నమ్మకంగా సాక్షిగా నిలబడ్డాడంటే, ఎవరైనా త్రాగుబోతులు కనబడినా లేదా వారు ప్రక్కన నిలబడితే ఆ వాసన కూడా అతనికి పడడం లేదు. అంతగా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. సాతానుడు అంటాడేమో, నువ్వు విజయం సాధించలేవు, ఈ ఓటమిని నువ్వు గట్టెక్కలేవని. క్రీస్తు ప్రభువునందు విజయోత్సాహంతో దేవుడు నేను ఊరేగించాలని కోరుతున్నాడు ఆయన.